జై కాళీకృష్ణ భగవాన్, జై జగన్మాత. ఈరోజు చిన్న కాన్సెప్ట్ గురించి తెలియజేస్తాం. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక మిక్సీ ఉంటుంది. అంటే అది మానవుడు తయారు చేసినటువంటి ఒక చిన్న ఫ్లోర్ మిల్ అనుకోండి. ఆ మిక్సీలో మనం శనగపప్పుని వేసాం. శనగపప్పుని వేస్తే ఏమొస్తుందండి? శనగపిండి వస్తుంది. వేరే ఏది రాదు. నువ్వు ఏదైతే వేసేవో అదే వస్తుంది. శనగపప్పు వేసావు కాబట్టి శనగపిండి వస్తుంది. అది కరెక్టే కదా. అది మానవుడు తయారు చేసిన ఒక ఫ్లోర్ మిల్. అంటే ఇన్పుట్ ఏదైతే ఇస్తావో అవుట్పుట్ అదే వస్తుంది ఆ మిషన్లో. మానవుడు తయారు చేసిన ఫ్లోర్ మిల్ అది. మానవ మిల్ ఒకటి ఉంది, అది నోరు, మన నోరు. ఆ నోట్లో శనగపప్పు వేసామనుకోండి, ఏమొస్తుంది? అది జీర్ణమైన తర్వాత చెత్త వస్తుంది. అంటే చెత్త రావాలి అన్నది ఆరోగ్యరీత్యా కరెక్టే అది, కానీ వచ్చేది చెత్త వస్తుంది. కానీ మనం తయారు చేసిన ఫ్లోర్ మిల్లో ఏదిస్తే అదే వస్తుంది. అందుచేత ఇందులో నీతి ఏంటంటే, సమాజానికి నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ కూడా వస్తుంది. నీకు నువ్వు చేసుకున్నదే చెత్త రూపంలో ఈ భూమి మీదే మిగిలిపోతుంది అన్నది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుచేత సమాజానికి ఏదైనా సేవ చేయమని చెప్పడం నా ఉద్దేశం. నేను నాకున్న పరిధిలో చేస్తానే మీతో ఈ విషయం తెలియజేస్తున్నాను. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.